హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే ఉండే హడావిడే వేరు. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న యష్మితో మాట్లాడుతూ, ముందుగా ఎలా ఉన్నావు యష్మి అని అడిగితే సూపర్ స్టార్ అంటూ చెప్తూ నవ్వుకుంది. ఆ తర్వాత వెంటనే నాగార్జున కౌంటర్గా, నీకేం బాగుంటావు యష్మి, నిన్ను చూస్తేనే హౌస్ మేట్స్ భయంతో వణికిపోతున్నారు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు కాబట్టి నిన్ను అంచనా వేయలేకున్నారు అని అనడంతో, నేను అలా ఏం లేను సార్ అని అమాయకంగా చెప్తే నాగార్జున, ఇది నా అభిప్రాయం కాదమ్మా, హౌస్మేట్స్ అభిప్రాయం, కావాలంటే వారినే అడుగు అనడంతో అందరూ అవును అన్నట్టుగా తల ఊపారు. దీంతో యష్మి తలదించుకుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత నాగార్జున, నువ్వు సంచాలకుగా చేసిన టాస్క్లో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏం బాగాలేదు యష్మి, మణికంఠ సీత ఆడిన టాస్క్లో మణికంఠ 290 గ్రామ్స్ మరమరాలు, సీత 380 గ్రాముల దగ్గరగా మరమరాలు తీసుకువస్తే నువ్వు ఏం చేశావు అని అడగడంతో, నేను కరెక్ట్గా ఎవరు తీసుకురాకపోవడంతో ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు సార్ అని చెప్పింది. దీంతో నాగార్జున, ఎవరైతే దగ్గరగా తీసుకొచ్చారో వారికి ఆ పాయింట్ ఇచ్చింటే బాగుండేది యష్మి అని చెప్పాడు. అలాగే నేను 2 రకాలుగా ఉండే యష్మిని చూస్తున్నాను. నామినేషన్స్లో కోపంలో ఊగిపోతావు, ఆ తర్వాత సైలెంట్ అవుతావు, నిన్ను అంచనా వేయడం కుదరడం లేదు. అలాగే అందరూ కలిసి టాస్క్ ఆడుతున్న సమయంలో పక్క క్లాన్ సభ్యులు ఓడిపోతే అలా గంతులేస్తున్నావు ఏంటి యష్మి అని అడిగితే, అది నా ఆనందం సార్, నేను హ్యాపీగా ఫీల్ అయితే అలానే ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది. దీంతో నా తెల్లే భలే పద్ధతి అంటూ నాగ్ సార్ సెటైర్ వేశాడు. మొత్తంగా యష్మికి నాగార్జున శుతిమెత్తగా కౌంటర్లు వేశాడని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.